డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా. ఇక విషయంలోనికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ రాశారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళకి కీ కూడా ఇవ్వడం జరిగింది. అబ్జెక్షన్స్ అడుగుతున్నారు. మీరు అబ్జెక్షన్స్ పెట్టాలి అని అంటే మీకు ప్రామాణికమైన పుస్తకం ఏదైతే ఉందో దాని ఆధారంగా చేసుకొని, లేదా మీరు ఏదైతే తప్పు అనుకుంటున్నారో దాన్ని జస్టిఫై చేసే విధంగా మీరు ఆన్సర్ కనుక ఇవ్వగలిగితే, ఎక్స్ప్లెనేషన్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళు ఆ అబ్జెక్షన్ స్వీకరించే అవకాశం ఉందని గమనించండి. ఓకేనా? ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు. ఇక మోడల్ స్కూల్స్కి రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది. అది త్వరలో రాయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కొంచెం దాని మీద పట్టు సాధిస్తే 60% మార్కులు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఇక ఇక అందరికంటే ఎక్కువ ఈగర్గా వెయిట్ చేస్తూ స్థిరంగా ప్రిపేర్ అవుతూ 7 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1-2 తారీఖులలో ఎగ్జామ్ ఉంది. వీళ్ళందరూ కూడా ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫైనల్ కీ పెట్టడం జరుగుతుంది. అప్పుడు స్కోర్లు వస్తాయి. ఓకేనా? అయితే ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ రాశారో, ఎస్జిటి పిల్లల గురించి కూడా నేను మాట్లాడతా. ముందర స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా స్కోర్లు తెలిసే ఉంటాయి. సూచాయిగా వాళ్ళకు ఒక ఐడియా ఉంది, జాబ్ వస్తుంది రాదు అనేది ఒక ఐడియా ఉంది. ఓకేనా? మరి వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, ఒక ఫైనల్కి పెట్టిన తర్వాత ఒక 2-3 మార్కులు లేదా 3 లేదా 4 మార్కులు, 2-3 కానీ 3-4 కానీ మార్కులు తేడాతోటి మీకు ఫైనల్కి రావడానికి అవకాశం ఉంది. తర్వాత అన్నిటికంటే పెద్ద థ్రెట్ ఏంటంటే, ఇటు ఎస్జిటి అభ్యర్థులకైనా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకైనా పెద్ద థ్రెట్ ఏంటంటే, మీకు అన్నిటినీ కూడా రేషనలైజేషన్ చేసే ప్రక్రియ. మరి ఈ రేషనలైజేషన్ చేసే ప్రక్రియలో మార్కులు ఒక్కొక్కసారి 5, 10, 15 మార్కుల వరకు కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే జాబ్ వస్తుందనుకున్న వాళ్ళు కూడా రాకపోవచ్చు, ఎడ్జ్లో ఉన్న వాళ్ళకి. ఏదేమైనప్పటికీ స్కూల్ అసిస్టెంట్లో ఎవరికైతే 75+ వస్తుందో వాళ్ళకి పక్కాగా జాబ్లో ఉన్నారు అని అర్థం. ఇక 70-75 బిట్వీన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఆశావాహులు వీళ్ళు. ఏది ఇదంతా కూడా రేషనలైజేషన్ చేయటం, తర్వాత కేటగిరీ వైజు, తర్వాత కేటగిరీ వైజ్ అంటే వాళ్ళ రిజర్వేషన్, ఇవన్నీ కూడా పాత్ర పోషిస్తాయని గమనించండి. ఓకేనా? ఇక ఎవరైతే ఎస్జిటి రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2వ తారీఖు దాకా వేచి ఉండాలా. 3వ తారీఖు నాడు మీ అందరికీ కూడా కీ వచ్చే అవకాశం ఉంది. సో కీ వచ్చిన తర్వాత రేషనలైజేషన్ చేసిన తర్వాత అందరి అభ్యర్థుల యొక్క భవితవ్యం తేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ మీరు రాసినటువంటి ఎగ్జామ్లో మంచి స్కోర్, ఎక్కువ మార్కులు కనుక తెచ్చుకుంటే జాబ్ రావడానికి అవకాశం ఉంది అని గమనించండి. ఓకేనా? సరే, ఇక ఈ ఫైనల్కి వచ్చిన తర్వాత మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఒకరికి జాబ్ వచ్చిందనుకోండి, జాబ్ వస్తే డిసైడ్ అయిపోతుంది. జాబ్ రాకపోతే వాట్ నెక్స్ట్? ఆంధ్రప్రదేశ్లో రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి ప్రిపేర్ అవ్వండి. చాలామంది అభ్యర్థులు, నాతో మాట్లాడిన అభ్యర్థులు చాలా నిరాశగా, సార్ మేము ప్రిపేర్ అయ్యే పరిస్థితి లేదు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆశను కోల్పోయారు. ఓకేనా? సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రిపేర్ అవుతారో, లేదా ప్రిపరేషన్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఉన్నాయి. పూర్తిగా ఎగ్జామ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఎటువంటి జాబ్ చేయకుండా కేవలం ప్రిపరేషన్లో ఉండే అభ్యర్థులు, ఇక కొంత జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, ఈ 2 రకాల అభ్యర్థులు ఉన్నారు. అయితే ఇక్కడ ఏమీ జాబ్ చేయకుండా కేవలం ప్రిపరేషన్కి కేటాయిస్తే మీలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి జాబ్ చేస్తూ ప్రిపేర్ అయితే ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, మీ అవసరాలకు తగిన జాబ్ చేసుకుంటూ, ఒక 10-15 వేలు వచ్చేటట్టు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ రోజుకి 4 లేదా 5 గంటలు స్థిరంగా ప్రిపేర్ అవ్వడానికి మీరు సమయం ఎవరైతే వెచ్చిస్తారో వాళ్ళకి జాబులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి మానసిక సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత పూర్తి టైం దాన్ని కేటాయించలేదు. తర్వాత రెగ్యులర్గా ప్రిపరేషన్లో సంతృప్తి పొందుతారు. ఇది కాబట్టి ఇంకో జాబ్ వస్తున్న ఆశావాహంతో ఉండడానికి అవకాశం ఉంది. అలా కాకుండా పూర్తిగా ప్రిపరేషన్ మీద ఆధారపడితే ఏమవుతుందంటే ఏమీ చేయలేదని నిరుత్సాహం, తర్వాత యాక్టివిటీ తగ్గుతుంది. ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. ఎకనామికల్ డిప్రెషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని తీసుకువెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ప్రియమైన మిత్రులారా, రేపొద్దున మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే మీరు సర్టెన్ ఏజ్ వచ్చింది కాబట్టి ఆ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి? కేవలం ప్రిపరేషన్కే టైం కేటాయించాలా, లేకపోతే జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలా? ఇట్లాంటి ఒక తెలివైన నిర్ణయం తీసుకుంటే
ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.